సోదరులందరూ కూడా నా యొక్క నమస్కారాలు. విలేకరుల సమావేశం ఇచ్చేసిన మా పార్టీ ఇన్ఛార్జ్ లక్ష్మారెడ్డి గారికి, అలాగే మాజీ మేయర్ వెంకటరమణ గారికి, బుచ్చన్న గారికి, మా మాజీ జెడ్పీటీసీ అజయరెడ్డి గారికి, ముఖ్యంగా అందరి కౌన్సిలర్లకు, కార్పొరేటర్లకు, టీఆర్ఎస్ పార్టీ నాయకులందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, నిన్న ఏదైతే మన అంత్యశ్రీ గారి 64వ జయంతి సందర్భంగా మన గట్కేసర్లో అతని స్మృతివన కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ 2 ఎకరాల భూమి కేటాయించి సుమారు 4 కోట్ల రూపాయలు దానికి కేటాయించడం జరిగింది. అందులో భాగంగా ఇక్కడ ప్రభుత్వం తరఫున కార్యక్రమం ఏర్పాటు చేశారు. దానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చేసినారు. అందులో భాగంగా కూడా స్థానిక శాసనసభ్యులు మల్లారెడ్డి గారిని కూడా ఆహ్వానించడం జరిగింది. ఆ కార్యక్రమానికి అధ్యక్షత కూడా నియమించడం జరిగింది. పత్రికా కార్డులో కూడా కొట్టడం జరిగింది. అట్లే అక్కడ పొలిటీషియన్ స్టోన్లో కూడా స్థానిక ఎమ్మెల్యే గారు పోయి కొట్టడం జరిగింది. ఆ ఆహ్వానం మేరకు మా స్థానిక ఎమ్మెల్యే గారు ఇక్కడ ఆ కార్యక్రమానికి రావడం జరిగింది. కానీ వచ్చిన తర్వాత అక్కడ సభలో ఆ మీటింగ్లో కానీ అతని సభాధ్యక్షతను ఇవ్వలేదు, అతన్ని మాట్లాడడానికి అవకాశం కూడా ఇవ్వలేదు. ఈ ప్రభుత్వం కానీ అతని ముఖ్యమంత్రి కానీ అతని మంత్రులు కానీ ఎవరు కూడా స్థానిక ఎమ్మెల్యేకి ప్రోటోకాల్ పద్ధతి ప్రకారం ఇవ్వకపోవడము కాక ఇంకా కూడా మా పార్టీకి సంబంధించిన మా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గారిని, అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిని, మా మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారిని పెద్ద ఎత్తున మా పార్టీని అతను సూచించడం జరిగింది. కార్యక్రమం అనేది అది అంత్యశ్రీ గారి కవి, ఒక గొప్ప కవి గారి కార్యక్రమానికి ఇచ్చేసి అతని గురించి, అతనికి అక్కడ వచ్చిన కవుల గురించి అది మాట్లాడాలి పోయి, కానీ అతను పాత ముఖ్యమంత్రి గురించి, పాత పార్టీ గురించి, అందులో అక్కడ స్థానిక శాసనసభ్యుని పెట్టుకొని, ఆ టీఆర్ఎస్ పార్టీ సభ్యుని పెట్టుకొని కూడా ఆ రకంగా మాట్లాడడం అది భావ్యం కాదు. అది ముఖ్యమంత్రి తగదు, ఆ పార్టీకి తగదు. అక్కడ వచ్చిన ప్రజలందరూ కూడా, అక్కడ కుటుంబ సభ్యులు కానీ, కవులు కానీ, కళాకారులు కానీ వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ ప్రోగ్రామ్ని మధ్యలోనే వెళ్ళిపోకుంటూ అతను తిట్టుకుంటూ పోయి చాలామంది మేము అక్కడ ఉన్నాము, చూసినాము. ప్రజలందరూ కూడా అతను ఏం ప్రోగ్రామ్ పెట్టినా అసలు ఏంది మాట్లాడే మాటలేదని కూడా అక్కడ అనడం జరిగింది. కాబట్టి అందులోనే దాని సందర్భంగానే ఇక్కడ మా పార్టీ తరఫున ఈరోజు ఇక్కడ పత్రికా విలేకరుల సమావేశం పెట్టడం జరిగింది. దానికి పెద్దలు మా పార్టీ జిల్లా అధ్యక్షుడు సుమూపర్ రాజు గారి ఆదేశానుసారం, మా ఎమ్మెల్యే గారి సూచన మేరకు, ముఖ్యంగా మా ముఖ్య అతిథి రాజు లక్ష్మారెడ్డి గారి కార్యక్రమానికి ఇచ్చేసినారు. కాబట్టి అతను కూడా ఈ సంబంధించిన కార్యక్రమంలో ప్రెస్ మీట్కి సంబంధించిన విషయాలన్నీ కూడా అతను మాట్లాడుతున్నట్టు తెలియజేస్తూ అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. ప్రెస్ సోదరులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. అలాగే శ్రీనివాస్ గౌడ్ గారికి, అలాగే చెక్క వెంకరెడ్డి గారికి, బుచ్చిరెడ్డి గారికి, సంజీవ్ రెడ్డి గారికి, ఇతర మిత్రులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మరి ఈరోజు గట్కేసర్లో ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే, నిన్న ముఖ్యమంత్రి వర్యులు ఇక్కడికి మరి అంత్యశ్రీ గారి జయంతిని పురస్కరించుకొని ఇక్కడ ప్రోగ్రాం నిర్వహిస్తూ, మరి అంత్యశ్రీ గారు అంటే స్వర్గంలో ఉండి కూడా బాధపడే విధంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడింది. వచ్చిన ప్రోగ్రాం ఏంటి, అంత్యశ్రీ గారి గురించి మాట్లాడాలి, ఆయన గురించి చెప్పాలి. వచ్చిందేమో అంత్యశ్రీ ప్రోగ్రాంకి వచ్చి మరి అక్కడ రాజకీయం చేసి, రాజకీయాన్ని తీసుకొచ్చి మరి మా పార్టీ పెద్దలను, కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని ఇష్టానుసారంగా బూతుల పురాణంతో, తిట్ల పురాణంతో మాట్లాడడం జరిగింది. ఎవరికే కానీ ఎదిగిన వాళ్ళు ఒదిగినట్టు ఉంటేనే వాళ్ళని గుర్తిస్తారు, వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు.
వారితో మంచి ఉద్దేశంగా ఉంటారు. మరి ముఖ్యమంత్రి గారు 2.5 సంవత్సరాలైంది ముఖ్యమంత్రి అయి తిట్ల పురాణం తప్ప మరి బీఆర్ఎస్ పార్టీ తిట్టడమే తప్ప మరి డెవలప్మెంట్ గురించి ఆలోచిస్తలేరు. మరి డెవలప్మెంట్ గురించి ప్రజలు అడుగుతారని చెప్పి ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 2.5 సంవత్సరాల నుంచి వెళ్ళి లేనిపోని మాటలు చెప్పారు, లేనిపోని కమిట్మెంట్ ఇచ్చారు, గ్యారెంటీలు ఏది చేస్తలేరు. మేము కూడా ఎందుకు ఊరుకున్నామంటే 2 సంవత్సరాల నుంచి వెళ్ళి 2.5 సంవత్సరాల నుంచి వెళ్ళి ఎప్పుడే కానీ ఎవరైనా పని చేయాలంటే వాళ్ళకి 6 months 1 year టైం చేయాలి. మేము ఎక్కువ టైం ఇచ్చినాం. మా ప్రణాళిక అనేది ఇప్పటి నుంచి వెళ్ళి డిఫరెంట్గా ఉంటుంది. ఇంతకుముందు వేరు, ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి వెళ్ళి మరో లెక్క ఉంది. ఎందుకంటే ప్రజలు కూడా విసిగిపోయారు, మేము కూడా చూసినాం చాలాసార్లు. సరే ఆయనకైనా మరి ప్రశ్నించుకుంటాడేమో ముఖ్యమంత్రి గారు అనుకున్నాం. ఏదీ లేదు. ప్రోగ్రాం ఒకటి అందశ్రీ గారి గురించి కవులందరూ పిలిపించి మాట్లాడానికి వచ్చారు. వాళ్ళే సిగ్గుపడుతున్నారు. ఈ రోజున అందశ్రీ గారు స్వర్గంలో ఉన్నారు, ఆయన కూడా బాధపడుతున్నారు. అరే నా ప్రోగ్రాంకి వచ్చి నన్ను అసలు పొగిడినట్ట, నా గురించి మంచి చెప్పినట్ట, లేకపోతే ప్రజలందరూ కూడా అరే ఈ రోజున ఏంది ముఖ్యమంత్రి ఇలా మాట్లాడని చీకొట్టినట్ట అని చెప్పి ఆయనే బాధపడుతుంది. అటువంటి సిచ్యువేషన్ అది. డెవలప్మెంట్ గురించి మాట్లాడు ఆయన, డెవలప్ గురించి చెప్పడు. ఎందుకంటే డెవలప్మెంట్ చేయలేడు కదా. మాటలు ఎక్కువ ఇచ్చిండు, మాటలు చాలా మాట్లాడాడు, కమిట్మెంట్ ఎక్కువ ఇచ్చిండు, పని లేదు. ప్రజలు అవన్నీ అడుగుతారు. క్షమాపణలు చేసిన రేవంత్ రెడ్డి డౌన్ డౌన్, రేవంత్ రెడ్డి డౌన్ డౌన్. మాజీ ముఖ్యమంత్రి మీద, మాజీ మంత్రి మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలి, తక్షణమే క్షమాపణ చెప్పాలి. క్షమాపణలు చేసిన రేవంత్ రెడ్డి డౌన్ డౌన్, రేవంత్ రెడ్డి డౌన్ డౌన్. మాజీ ముఖ్యమంత్రి మీద, మాజీ మంత్రి మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలి, తక్షణమే క్షమాపణ చెప్పాలి, తక్షణమే క్షమాపణ చెప్పాలి.